అనుభవంలో అతి వరస్ట్ కేస్ ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? అంటే మీరు చూసిన మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లో ఈ క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బాగా నిర్లక్ష్యం చేసి లేకపోతే కొంచెం విచిత్రంగా ఉండే కేసులు కూడా ఉంటాయి. అలాంటివి ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? ఉన్నాయమ్మా. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర గత 2 సంవత్సరాల క్రితం ఒక పేషెంట్ పేగు క్యాన్సర్తో వచ్చారు. అంటే ముందు పేగు క్యాన్సర్ అనేది తెలియదు. మామూలుగా గ్యాస్ట్రోఎంట్రాలజీ వాళ్ళు చూసి వాళ్ళు ఇంకేదో మిగతా పరీక్షలు చేయాలని చెప్తే వచ్చారు. ఆయన ఏంటంటే ఒక మొండి పట్టుదల, నేను చనిపోవడానికైనా సిద్ధమే కానీ నేను ఆ టెస్టులకు వెళ్ళను, ఆ ట్రీట్మెంట్ తీసుకోను, బతికినంత కాలం ఇలాగే ఉంటాను, మీ మందు వాడతాను, చస్తే ఒకళ్ళు చస్తాను అంటే అటువంటి మొండి ధైర్యంతో మా దగ్గరే ఉండిపోవడం జరిగింది. జరిగిన తర్వాత మేము కూడా సరే చెప్పి చూసాం, సరే మీరు అటు కూడా కొంత దాన్ని నేను కొంత వాళ్ళ ఇది కూడా తీసుకోవడం మంచిది అని చెప్తే వినలేదు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అతను కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగితే లక్షణాలు మాత్రం తగ్గినాయి హోమియో మందు ఇవ్వగానే. అతనికి ఉన్న లక్షణాలు మలబద్ధకం, కడుపులో నొప్పి, ఈ ఆకలి లేకపోవడం, ఆకలి పెరిగింది, తర్వాత మలబద్ధకం కొంచెం మార్పు వచ్చింది, తర్వాత బరువు కొంచెం తగ్గిన బరువు కొద్దిగా పెరిగింది, శరీరం బరువు. ఇవి చూసి మేము కూడా కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవుతాం కదా, బాగా మనకు హోమియోపతి మందుతో మంచి మార్పు వస్తుందని చెప్పేసి అతనికి కూడా నమ్మకం ఏర్పడుతుంది. దాంతో అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల మధ్యలో తీరా అది మళ్ళీ సడన్గా ఒకసారి ఎక్స్ప్లోర్ అయింది. అంటే ఆయన మానేసారా మందులు తీసుకోవడం? మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. అంటే అన్నీ బాగున్నాయి కదా అన్నట్టుగా ఏదో కొంత గ్యాప్ వచ్చిందనమాట. ఆ గ్యాప్ వల్ల కావచ్చు, లేదా మేము గట్టిగా అతన్ని నువ్వు అక్కడికి వెళ్తే తప్ప లాభం లేదని చెప్పి ఉండకపోవచ్చు. అది చెప్పి ఉంటే అది ఇంకొక రకంగా ఉండేది. దానివల్ల అతనికి ఫ్లేరప్ అయిపోయింది, కొంచెము అడ్వాన్స్ స్టేజ్ అయింది, అతను చనిపోవడం కూడా జరిగింది. అయినా కూడా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. అంటే మేము మంచిగా ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నంతకాలం మన మనిషి బాగా ఎక్కువ బాధపడకుండా బాగున్నాడు. ఇదే అటు వెళ్తే దీంట్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోవడం, ఈ నొప్పులు తట్టుకోవడం, తర్వాత ఈ మిగతా సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోవడం, తర్వాత డబ్బులు ముఖ్యంగా ఉన్న కొంతకాలం కూడా పీస్ఫుల్ లేకుండా ఉన్నారనేది వాళ్ళకు తృప్తి మిగిలింది. కానీ డాక్టర్గా మాకు తృప్తి ఉండదు. ఎందుకంటే మేము కూడా ఏమన్నా కొంచెం నిర్లక్ష్యం చేశామేమో, గట్టిగా నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు వెళ్ళి అక్కడ చూయించుకో, ఆ పరీక్ష చేయించుకో, అవి కూడా వాడు, నా మందులు కూడా వాడు అని చెప్పి ఉండాల్సిందేమో. అలాంటి కొన్ని అవకాశాలు అట్లా జారిపోతుంటాయి, అది జరిగి ఉన్నాయి. తర్వాత కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు కీమోథెరపీ కొన్ని ఇంజక్షన్లు, ఒక సెట్ ఆఫ్ ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మా దగ్గరికి వస్తే మా దగ్గర దాంట్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు మళ్ళీ తర్వాత 1 yearకు 2 yearsకి మళ్ళీ వెళ్ళి చెక్ చేయించుకుంటే పెట్ స్కాన్ అని మళ్ళీ మధ్య మధ్యలో తీస్తుంటారు, క్యాన్సర్ యొక్క ఎక్కడన్నా వేరే స్ప్రెడ్ అవుతుందా ఏమన్నా అని చెప్పి చూడటానికి. అవి లేకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా హోమియోపతి మందులు వాడుతూ ఈ చికిత్స మీద ఆధారపడి ఎటువంటి మళ్ళీ క్యాన్సర్ అనేది రిపీట్ కాకుండా, రిలాప్స్ కాకుండా, తర్వాత దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం అంటే ఏదైనా చికిత్స తీసుకున్నామంటే దాన్ని కంటిన్యూ చేయాలి, మధ్యలో ఆపేసినట్లయితే కంటిన్యూ చేయాలి. ఎప్పుడు ఒక ప్రమాదకరమైన ఒక వ్యాధితో మనం నడుస్తున్నప్పుడు దాంట్లో నిఘా ఉండాలి బాగా. ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. గుడ్డిగా నమ్మి ఏదో ఇది ఇవాళ ఆకలి బాగుంది, నాకు ఆకలి మంచిగా అవుతుంది, తర్వాత నాకు మంచిగా నేను ఇప్పుడు బాగున్నాను అని ఒకటే కాకుండా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది లోపల, అది ఎంతవరకు పోతుంది అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఇది అంతా అవగాహన లేకపోవడమే, ఇది అన్నిటికీ కూడా అదే కారణం.